Hi friends, this is Kavya and welcome to Kavya's channel. మనకందరికీ తెలుసు టాప్ మెసేజింగ్ యాప్ వచ్చేసి వాట్సాప్ అన్నమాట. చాలా మంది వాట్సాప్ ని యూజ్ చేస్తుంటారు. సో ఈ టాప్ యాప్ యొక్క టాప్ బెస్ట్ ఫీచర్స్ అండ్ అప్డేట్స్ రిలీజ్డ్ ఇన్ 2021 లో ఏ వాట్సాప్ ఫీచర్స్ బెస్ట్ ఫీచర్స్ అండ్ టాప్ ఫీచర్స్ అయితే రిలీజ్ అయ్యాయో వాటి గురించి అయితే మనం ఈ రోజు అయితే ఒకసారి చెప్పుకుందాం. ఇంకెందుకులే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియో మధ్యలో నేను కొన్ని వాట్సాప్ ట్రిక్స్ కూడా మీకు చెప్తుంటాను. వీడియో స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అనేది అందుతుందన్నమాట. సో ట్రై టు వాచ్ ఫుల్ వీడియో. ఇంకెందుకంటే లెట్స్ గో. వచ్చేసి జాయిన్ గ్రూప్ కాల్స్ ఎట్ ఎనీ టైమ్ అనమాట. మనకి ప్రీవియస్లీ వచ్చేసి మనము ఎవరైనా మనకి గ్రూప్ కాల్ చేసేటప్పుడు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే లిఫ్ట్ చేయాలి, లేకపోతే మళ్ళీ మనము రీజాయిన్ అవ్వడం అవ్వదు. బట్ ఇప్పుడు మనకు వచ్చిన ఫీచర్ ద్వారా వాళ్ళు మనకి కాల్ చేసేటప్పుడు మనం ఫ్రీగా లేకపోయినప్పటికీ మనకు అక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది అనమాట. చాట్స్ బాక్స్లో మనం ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గ్రూప్ కాల్లో జాయిన్ అవ్వచ్చు. ఆర్ మనం ఒకసారి జాయిన్ అయ్యి మళ్ళీ మనము లెఫ్ట్ అయ్యామనుకోండి గ్రూప్ కాల్ నుంచి, మళ్ళీ అది ఎంతసేపు అయితే ఆ గ్రూప్ కాల్ అనేది మనకి అవుతుంది కంటిన్యూ అవుతుందో అప్పటి వరకు మనకి అక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది. మీరు ఏ టైంలో అయినా అట్ ఎనీ టైం మీరు రీజాయిన్ అవ్వచ్చు అనమాట. ఈ ఫీచర్ అయితే మనకి 2021లో వచ్చిందనమాట. అండ్ అలాగే మనకి ప్రీవియస్లీ మనకి గ్రూప్ కాల్ మెంబర్స్ వాయిస్ ఆర్ వీడియో కాల్ ఏదైనా కావచ్చు, మనకి ఓన్లీ 4 మెంబర్స్ వరకే ఛాన్స్ ఉండింది. బట్ ఇప్పుడు ఆ 4 మెంబర్స్ని 8 మెంబర్స్ వరకు మనకి పెంచారనమాట. ఇప్పుడు మనం అప్ టు 8 మెంబర్స్ వాట్సాప్ వాయిస్ ఆర్ వీడియో కాలింగ్ మనం చేస్తాం. సెకండ్ ఫీచర్ వచ్చేసి వాట్సాప్ డిసపియరింగ్ మెసేజెస్. నేను ఇదివరకే దీని మీద ఒక వీడియో అయితే చేశాను, డిసపియరింగ్ మెసేజెస్ మీద. ఏదైనా మెసేజ్ని మనము ఈ ఆప్షన్ కానీ ఆన్ చేసి పెట్టుకుంటే, డిసపియరింగ్ మెసేజెస్ ఆప్షన్ కానీ మనం ఆన్ చేసుకొని ఏ మెసేజెస్ మనము చేసినా ఎనీ చాట్స్కి, అంటే ఏ చాట్కి ఆ చాట్ మనము ఇండివిజువల్గా మనము ఈ మోడ్ని ఆన్ చేసుకోవచ్చు, లేదా డిఫాల్ట్గా అన్ని చాట్స్కి కలిపి ఒకేసారి కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఐకార్డ్లో పెడతాను, ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి. నేను వీడియో చేసినప్పుడు అయితే ఇది ఓన్లీ టైం పీరియడ్ అనేది 7 days మాత్రమే మనకు ఉండేది. 7 days తర్వాత ఈ మెసేజ్ అనేది మనకి మాయమైపోతుంది అనమాట. మనం డిలీట్ చేయకుండా దాని బట్టి డిసపియర్ అయిపోతుంది. బట్ ఇప్పుడు మనకి టైం పీరియడ్లో మనకి 3-4 ఆప్షన్స్ అనేవి యాడ్ చేశారనమాట. లైక్ 24 hours మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన చూడండి, 24 hours, 7 days అండ్ 90 days. అలాగే మనం ఎప్పుడు డిసపియరింగ్ మోడ్ ఆఫ్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలి. ఫీచర్ వచ్చేసి డెస్క్టాప్ వాయిస్ అండ్ వీడియో కాల్స్ అనమాట. మనకి 2020 వరకు ఓన్లీ ఫోన్తోనే మనం వాట్సాప్ వాయిస్ అండ్ వీడియో కాల్స్ అయితే చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకి 2021లో మనకి యువర్ ల్యాప్టాప్లో కూడా మనము వాట్సాప్ డెస్క్టాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనం ఈజీగా వాయిస్ అండ్ వీడియో కాల్స్ పీసీ నుంచి కూడా మాట్లాడుకోవచ్చు. ఎప్పుడు మనం సౌండ్తోనే వీడియోని షేర్ చేసే ఆప్షన్ మనకు ఉండేది. బట్ ఇప్పుడు మనకి ఆ సౌండ్ని మ్యూట్ చేసుకునే ఆప్షన్ కూడా వచ్చింది. మనం వితౌట్ సౌండ్ కూడా మనము స్టేటస్ కావచ్చు లేదా ఎవరికైనా షేర్ చేసేటప్పుడు కావచ్చు మనం వీడియోస్ని మ్యూట్ చేసుకొని చూసుకోవచ్చు, పంపించుకోవచ్చు అనమాట. అండ్ ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి వాట్సాప్ మల్టీ డివైస్ సపోర్ట్ అనమాట. మనము ఎట్ ఏ టైమ్ 4 డివైజెస్లో మనం వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. లైక్ పీసీ విండోస్ కావచ్చు, లేదా మ్యాక్ కావచ్చు, లేదా ల్యాప్టాప్, ఇలా మనము ఎట్ ఏ టైం 4 డివైజెస్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఫోన్ మాత్రం మనకి ఒకటే వాట్సాప్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. ఇది ఎలా మనం కనెక్ట్ చేయాలంటే వాట్సాప్ అయితే ఆన్ చేయండి ఫ్రెండ్స్. వాట్సాప్ ఆన్ చేసి మనకి రైట్ కార్నర్లో 3 dots అయితే కనిపిస్తాయి కదా, అక్కడ లింక్ డివైజెస్ అని ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లింక్ డివైజెస్ని మీరు క్లిక్ చేస్తే మీకు కిందన వచ్చేసి మల్టీ డివైస్ బీటా ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి మీరు జాయిన్ బీటా క్లిక్ చేయండి. జాయిన్ బీటా అయ్యాక మీరు బ్యాక్ వచ్చి లింక్ డివైజెస్ కిందన లింకే డివైస్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ స్కానర్ ఓపెన్ చేశాక మీరు మీ డెస్క్టాప్ కావచ్చు, పీసీ కావచ్చు, ఎందులోనైతే మీరు వాట్సాప్ వెబ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేశారో అక్కడ మీరు ఓపెన్ చేస్తే మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఈ స్కానర్తో ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే వెంటనే మీకు వాట్సాప్ అనేది మీ పీసీలో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు వెంటనే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక మంచి పాయింట్ ఏంటంటే మనము మన ఏ ఫోన్తో అయితే మన వాట్సాప్ అకౌంట్ని లింక్ చేసామో ఈ డివైజెస్కి, ఆ ఫోన్కి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అవైలబుల్లో లేకపోయినా ఈ డివైజెస్ అనేవి మనం వేటితో అయితే లింక్ చేసామో ఆ డివైస్ అనేవి మనకి కంటిన్యూస్లీ 14 days వరకు వర్క్ అవుతాయి అనమాట. ఈవెన్ మన ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్కి అవైలబుల్లో లేనప్పుడు కూడా. బట్ ఆఫ్టర్ 14 days అవి ఆటోమేటికలీ లాగౌట్ అయిపోతాయి వాట్సాప్ అకౌంట్ నుంచి. బట్ మీకు అలాగా అవ్వకూడదు అనుకుంటే మీరు ఈ 14 days వైల్లో ఎప్పుడొకప్పుడు మీరు ఆ ఫోన్ని ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటే చాలు, మీకు ఆ 14 days కాకుండా ఇంకా చాలా డేస్ ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అండ్ 6th ఫీచర్ వచ్చేసి వ్యూయన్స్ ఫీచర్ అనమాట. మనం మీడియా ఫైల్స్ని ఓన్లీ వన్స్ మనం షేర్ చేసే
ఎవరికైతే మనం షేర్ చేస్తామో ఆ రెసిపియంట్స్ లేదా ఆ చాట్స్, ఆ కాంటాక్ట్స్ అనేవాళ్ళు మన మీడియా ఫైల్స్ని ఓన్లీ 1 టైం మాత్రమే చూడగలరు. మరి ఓపెన్ అవ్వమన్నా మనకి అవ్వదు, ఓన్లీ 1 టైం మాత్రమే వ్యూ చేయగలరు. ఆ విధంగా మనం మీడియా ఫైల్స్ని సెండ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి వాట్సాప్ అయితే అవైలబుల్లోకి తెచ్చింది. అండ్ ఇది కూడా మనకి డీటెయిల్గా నేను ఒక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చూడండి. 7th ఫీచర్ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ సెర్చ్ అనమాట. మనకి వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే టాప్ కార్నర్లో చాట్స్లోనే మనకి టాప్ కార్నర్లో సెర్చ్ ఐకాన్ అనేది ఉంటుంది. ఆ ఐకాన్ని సెర్చ్ చేస్తే, క్లిక్ చేసి మనం సెర్చ్ చేస్తే మనకి ప్రీవియస్లీ అయితే ఓన్లీ చాట్స్కి మాత్రమే అది వర్క్ అయ్యేదన్నమాట. బట్ ఇప్పుడు మనకి చాట్స్లో ఉన్న ఇంటర్మీడియట్ డేటా అనమాట, లైక్ మీడియా ఫైల్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, మన చాట్స్ కావచ్చు, చాట్ మెసేజెస్ కావచ్చు, ఏవైనా మనము అక్కడ సెర్చ్ చేసుకుంటే మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మీడియా, ఫొటోస్, వీడియోస్, జిఐఎఫ్స్ ఏవైనా సరే మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తాయి. మనం క్లిక్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ 8th ఫీచర్ వచ్చేసి మనకి వాయిస్ మెసేజెస్ స్పీడ్ అనమాట. మనము వాయిస్ మెసేజెస్ స్పీడ్ని మనము టాగిల్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనకి 1x స్పీడ్తోనే వినపడే వాయిస్ మెసేజ్ ఇప్పుడు 1.5x అండ్ 2x స్పీడ్స్ కూడా మనం టాగిల్ చేసుకొని ఈజీగా తక్కువ టైంలోనే వినొచ్చు అనమాట. దీని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఐకాన్లో పెడతాను. అండ్ అలాగే ఇప్పుడు మనకి వాయిస్ మెసేజెస్ ప్రివ్యూ ఆప్షన్ కూడా వచ్చింది. ఇది వరకు మనము డైరెక్ట్గా వాయిస్ మెసేజ్ని రికార్డ్ చేసి వెంటనే కంపోజ్ చేసేయాలి. మళ్ళీ మనకి ఎలా మన వాయిస్ వచ్చింది అనేది మళ్ళీ మనం ప్రివ్యూ చూసుకోవడానికి లేదు. బాగోపోతే డిలీట్ చేసుకోవడం, లేకపోతే మళ్ళీ ట్రై చేయడం అలా లేదు. బట్ ఇప్పుడైతే మనకి ప్రివ్యూ ఆప్షన్ వచ్చింది, అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు ఒక కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే మీకు కిందన వాయిస్ మైక్రోఫోన్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని పైకి డ్రాగ్ చేస్తే మీకు అక్కడ లాక్ అవుతుంది అండ్ మీరు హ్యాండ్స్ ఫ్రీగా మీరు వాయిస్ మెసేజ్ని రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు సెంటర్లో కనిపిస్తుంది కదా, అది స్టాప్ బటన్, ఇది స్టాప్ బటన్ అనమాట. అండ్ ఇప్పుడు నేను ఏదైతే రికార్డ్ చేస్తానో దాన్ని మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ ప్లే బటన్ కనిపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్లో, ఆ ప్లే బటన్ని క్లిక్ చేస్తే మనము ఎలా మాట్లాడేమో మనకి వినిపిస్తుంది అనమాట. అండ్ మనకు కావాలంటే కంపోజ్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. నేను ప్లే చేస్తాను చూడండి. పట్టుకొని మీరు పైకి అంటే మీకు ఇక్కడ లాక్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో రికార్డ్ అవుతుంది చూడండి. అండ్ ఇక్కడ స్టాప్ బటన్ ఉంది చూడండి. ఇప్పుడు నేను పాజ్ చేశాను. మీకు ఇది కనుక నచ్చకపోతే మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో డిలీట్ ఆప్షన్ ఉంది, అలాగే రైట్ సైడ్ కార్నర్లో కంపోజ్ ఆప్షన్ ఉందన్నమాట. మీకు కావాలంటే కంపోజ్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా డిలీట్ చేసేయచ్చు. అండ్ 9th ఫీచర్ వచ్చేసి పేమెంట్స్ ఫీచర్ అనమాట. మనకి వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ని కూడా 2021లో అవైలబుల్ ఇచ్చిందనమాట. ఇదివరకు మనకి పేమెంట్ చేసుకోవాలంటే సమ్ పేమెంట్ యాప్స్, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, వీటి మీద మనం డిపెండ్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు వాట్సాప్ పేమెంట్స్ కూడా మనకి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఈజీగా మనం వాట్సాప్లోనే యూపీఐ ద్వారా మనం పేమెంట్స్ని చేసుకోవచ్చు. అండ్ అలాగే వాట్సాప్ పేమెంట్స్ని మీరు ఎలా స్టార్ట్ చేయాలంటే, మీరు ఏ చాట్కి అయితే మీరు పే చేయాలనుకుంటున్నారో, పంపించాలనుకుంటున్నారో అమౌంట్ని, ఆ చాట్లోకి ఫస్ట్ అయితే ఆ కాంటాక్ట్ ఆర్ చాట్లోకి మీరు వెళ్ళాక మీకు ఇక్కడ కింద చాట్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఆ చాట్ బాక్స్ దగ్గర మీకు రూపీ సింబల్ కనిపిస్తుంది చూడండి. ఈ రూపీ సింబల్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయాలి. గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేశాక మీకు ఇక్కడ బ్యాంక్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. మీరు వాట్సాప్ ఏ నెంబర్తో అయితే యూస్ చేస్తున్నారో ఆ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ బ్యాంక్ని మీరు ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్నాక మీకు అక్కడ మీ అకౌంట్ నేమ్ అండ్ అకౌంట్ నెంబర్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మీరు కిందన యాడ్ అని ఉంది చూసారా, గ్రీన్ కలర్లో యాడ్ అని కనిపిస్తుంది కదా, యాడ్ అని క్లిక్ చేస్తే వెంటనే యాడ్ అయిపోతుంది. ఇలా బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయాక మీకు కంటిన్యూ అని ఇంకో పాపప్ కనిపిస్తుంది. కంటిన్యూ చేశాక ఇప్పుడు ఎవరైతే మీ కాంటాక్ట్ మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వాట్సాప్ పేమెంట్స్లో ఉంటేనే ఇదైతే ఆప్షన్ అనేది మీకు ఈజీగా మీరు వాట్సాప్ నుంచి పంపించుకోవచ్చు అనమాట అమౌంట్ని. లేకపోతే వాళ్ళు కూడా ఇన్వైట్ చేయమని మనకి ఇక్కడ ఇన్వైట్ పాపప్ వచ్చింది చూడండి, అప్పుడు సెండ్ ఇన్వైట్ అని మీరు క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇన్విటేషన్ అయితే సెండ్ అయింది. వాళ్ళు కూడా మీ వాట్సాప్ పేమెంట్స్లో జాయిన్ అయితే మీరు వెంటనే ఈజీగా మనము ఇక్కడ నుంచి పంపించేసుకోవచ్చు అనమాట అమౌంట్ని. 10th ఫీచర్ వచ్చేసి అప్లోడ్ మీడియా క్వాలిటీ అనమాట. ఈ ఫీచర్ కోసం చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. వాట్సాప్ యూజర్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. మనము మీడియా ఫైల్స్ని, వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు పంపించేటప్పుడు మనకి వాట్సాప్లో పంపించేటప్పుడు అది మనకి ఇంటర్నెట్ని డేటాని సేవ్ చేయడం కోసం వాటిని కంప్రెస్ చేసేస్తుంది. ఫుల్గా కంప్రెస్ చేసి లో క్వాలిటీ లో రిజల్యూషన్లో అవి సెండ్ చేస్తుంది అనమాట. ఇది ఇన్బిల్ట్గా మనకి డిఫాల్ట్గా వాట్సాప్లో ఉన్న ఫీచర్ అనమాట. బట్ ఇప్పుడు మనకి వచ్చిన ఫీచర్ ఏంటంటే మనము మీడియా క్వాలిటీని సెట్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ఆన్ చేశాక టాప్ రైట్ కార్నర్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, సెట్టింగ్స్ ఆప్షన్కి వెళ్ళాక మీకు అక్కడ స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది. స్టోరేజ్ అండ్ డేటాలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ అప్లోడ్ మీడియా క్వాలిటీ అని ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఫోటో అప్లోడ్ క్వాలిటీ అనే ఆప్షన్ అయితే ఇప్పుడైతే మనకు వచ్చింది. ఇంకా వీడియో అప్లోడ్ క్వాలిటీ ఆప్షన్ అయితే మనకి ఇంకా రాలేదు, అది కూడా ఫ్యూచర్ అప్డేట్లో వస్తుందని చెప్తున్నారు. అక్కడ 3 ఆప్షన్స్ అయితే అవైలబుల్ చేశారు. ఆటో అండ్ రికమెండెడ్ అని ఉంది, అండ్ బెస్ట్ క్వాలిటీ అని ఉంది, అండ్ డేటా సేవర్ ఉంది. మీకైతే బెస్ట్ క్వాలిటీ ఇమేజెస్ని మీరైతే వాట్సాప్లో షేర్ చేయాలనుకుంటే అక్కడ బెస్ట్ క్వాలిటీని క్లిక్ చేసి అండ్ మీరు బెస్ట్ క్వాలిటీ ఇమేజెస్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫీచర్ అయితే మనకి అన్నిట్లో వర్క్ అవుతుంది. లైక్ ఇండివిజువల్ చాట్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, వేటికైనా ఈ మీడియా క్వాలిటీ అనేది ఫీచర్ అనేది అప్లై అవుతుంది. బట్ స్టేటస్కి మాత్రము ఈ మీడియా క్వాలిటీ ఫీచర్ అనేది అప్లై అవ్వదని మనకి WA ఇన్ఫోలో మనకి అయితే చెప్పారు. బట్ ఇంకా ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు మనకి. అండ్ ఈ విధంగా మీరు బెస్ట్ క్వాలిటీ ఇమేజెస్ని సెలెక్ట్ చేసి మీరు షేర్ చేసి అయితే ట్రై చేయండి. నేను కూడా అయితే ట్రై చేశాను, బట్ నాకైతే అన్నీ ఒకే క్వాలిటీతో సెండ్ అవుతున్నాయి అనమాట. ఏదో సమ్ ఎర్రర్ ఉందనుకుంటున్నాను, ఏదో సమ్ బగ్ ఫిక్స్ చేయాలి వాట్సాప్లో. మళ్ళీ మనకి ఫ్యూచర్ అప్డేట్లో మళ్ళీ మనం ఒకసారి వాట్సాప్ని అప్డేట్ చేసుకుంటే మనకు ఆ బగ్ అనేది ఫిక్స్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ఈ వీడియోని. మీకు కనుక ఆప్షన్ వచ్చుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వర్క్ అవుతుంది అనేది. 11th ఫీచర్ వచ్చేసి వాట్సాప్ ఫ్లాష్ కాల్స్ అన్నమాట. మనకి ప్రీవియస్లీ మనము ఎప్పుడైనా ఒకసారి వాట్సాప్ లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్కి మనకు అక్కడ SMS వెరిఫికేషన్ కోడ్ అనేది మనకి మన ఫోన్ నెంబర్కి అది పంపిస్తుంది. బట్ ఇప్పుడు ఫ్లాష్ కాల్స్ అనేవి పెట్టారు, అంటే విత్ ఫోన్ కాల్ మనకి వెరిఫై అవుతుంది అనమాట. అప్పుడు SMS పంపించేది ఇప్పుడు మనకి ఫోన్ కాల్ అయితే వస్తుంది అనమాట. ఆ విధంగా మనకి వెరిఫై అవుతుంది. ఇది ఇంకా మోర్ సెక్యూర్ వేలో మనకి తేడానికి ఈ ఫ్లాష్ కాల్స్ అనే ఆప్షన్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ మనకి 12th ఫీచర్ అండ్ లాస్ట్ ఫీచర్ వచ్చేసి ట్రాన్స్ఫర్ చాట్స్ ఫ్రమ్ iOS టు ఆండ్రాయిడ్ అనమాట. iOS ఫోన్ అంటే ఒక యాపిల్ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్కి మనము చాట్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ అయితే ఇప్పుడు మనకి వాట్సాప్లో అయితే అవైలబుల్లోకి వచ్చింది ఈ 2021లో. ఇది వరకు మనకి ఆ ఆప్షన్ అయితే లేదు. మనకి జనరల్గా అయితే ఆటో బ్యాకప్, చాట్ బ్యాకప్ అనేది ఉంటుంది. ఆండ్రాయిడ్ సపరేట్గా, ఐఓఎస్ సపరేట్గా మనకి ఉంటుంది. బట్ iOS నుంచి మనం ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయితే మనకి వాట్సాప్ చాట్స్ అనేవి ఎలా వస్తాయి? ఆప్షన్ అయితే ఇప్పుడు వరకు లేదు, ఇప్పుడైతే మనకి తెచ్చారు. మనము మనకి USB-C లైట్నింగ్ కేబుల్ ఒకటి మనకి కావాలి. USB-C టైప్ కేబుల్ కాదు, USB Type-C కేబుల్ అయితే మనకు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమే కనెక్ట్ అవుతుంది అనమాట. బట్ మనకి USB-C లైట్నింగ్ కేబుల్ అయితే iOS కూడా కనెక్ట్ అవుతుంది. ఆ కేబుల్ మనం తీసుకోవాలన్నమాట. అండ్ ఆ కేబుల్తో ఈ 2 ఫోన్స్ని కనెక్ట్ చేసి, దగ్గర iOS ఫోన్ లేదు కాబట్టి నేనైతే మీకు చూపించలేను. బట్ మీకు కనుక ఉంటే ఈ విధంగా మీరు చాట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం ఫాలో అయితే మనకి ఖచ్చితంగా చాట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. బట్ మనము ఏ ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే షిఫ్ట్ అవుతున్నామో ఆ ఆండ్రాయిడ్ అనేది మనకి అయితే సామ్సంగ్ ఆండ్రాయిడ్ 10 అవ్వాలి, లేదా ఆండ్రాయిడ్ 12 వర్షన్ ఉంటేనే మనకి ఈ ట్రాన్స్ఫర్ అనేది, చాట్ హిస్టరీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ ఫీచర్స్ అయితే చాలా మందికి ఉపయోగపడతాయి, ఖచ్చితంగా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియోని. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ క్లిక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి టాప్ 12 ఫీచర్స్ అండ్ బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ వాట్సాప్ అనమాట. ఈ 2021లో వాట్సాప్ రిలీజ్ చేసిన బెస్ట్ ఫీచర్స్ ఇవే. అండ్ ఇంకా ఫ్యూచర్ డేస్లో కూడా మనకి ఇంకా మంచి ఫీచర్స్ అండ్ అప్కమింగ్ ఫీచర్స్తో మనకి 2022లో కూడా మనకి వాట్సాప్ ఇవ్వబోతుంది. వాటి గురించి మనము 2022లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.